కరెంట్ 200 యూనిట్లు మాపే అన్నాడు. ఏది కరెంట్ బిల్ తీసుకుంటూనే ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు 500 గ్యాస్ అన్నాడు, అది 1000 రూపాయలు తీసుకుంటూనే ఉన్నాడు. ఏం రాకి మహేంద్రకి వెళ్ళి గీడికి 60 రూపాయలు తీసుకుంటారు ఆటో అంటే నాకు తెలియదు గవర్నమెంట్ నాడు అంటున్నాడు ఆటోడు. ఏం చెప్పాలి మరి? ఇక ఎలక్షన్ అప్పుడేమో పైసలు వద్దురా అంటే పైసలు ఇస్తారు, ఓటు వేయించుకుంటారు. వేయించుకున్నాక ఏం సింగారం ఏ వాగ్దానం, ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఏది అది లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, ఇల్లు లేవు. ఏం సింగారం? ఊళ్ళో ప్రజలను అడిగితే ఏమంటాడు వీడు, నువ్వు పైసలు తీసుకోలేరా ఓటు వేయలేరా అంటాడు. ఏం చెప్పాలి? ఎవరిని అడగాలి? పోయి ఎవరిని అడిగే పరిస్థితి లేదు. ఓట్లు అప్పుడు పైసలు ఇవ్వకురా అంటే ఇస్తారు, తీసుకుంటే తీసుకున్నాక మనమే అలవాటు పైసలు ఇస్తే ఓటు ఇస్తున్నాం కాబట్టి మనమే అలవాటు. అది అలవాటు ఎవరు చేసిరు? అది రాజకీయ నాయకులే చేసిరు. అది మేము చేసుకున్నాం. అది అలా ఇచ్చిరు, సులువు చేసిరి, మేము తీసుకున్నాక మళ్ళీ మెదలు కొట్టుకుని ఇంకేం సింగారం. 200 యూనిట్ ఉచిత కరెంట్ వస్తలేదా? ఏడొస్తున్నది. ఇగో మొన్న నెల సంది అన్నాడు కదా, ఈ మొన్న నెలనే ఇగో 27 తారీఖు, ఇప్పుడు మళ్ళీ ఇవాళ 27 తారీఖు, రేపు 27 తారీఖు మళ్ళీ బిల్లులు వసూలు చేస్తున్నాడు. ఏం రా అంటే ఆడు కరెంటు ఏం రా 200 యూనిట్లు ఉచితం అన్నాడు కదా అంటే మాకు తెలియదు, గవర్నమెంట్ వసూలు చేయమంటే చేస్తున్నాం. ఇక ఏమని అడగాలి? గెలిచినోడేమో ఊరికి ముఖమే ఉండదానికి. ఎలక్షన్లో అప్పుడు వస్తాడు, మళ్ళీ రానే రాడు, ఇంకేం వస్తాడు? ఇక 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలు మీకు ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు? ఏది వస్తుంది? ఒక ఆడోళ్ళది ఒకటి అయ్యింది చూడు, అది ఒకటి అయ్యింది. మాకైతే ఇంతవరకు ఏది కాలే, ఏది కాలే. ఇప్పుడు సరే పోనీ అయిపోయింది, మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ అందరు తిరుగుతారు. ఏమనుకుంటారు ఎంపీ ఎలక్షన్ ఎవరు కోటేద్దామనుకుంటారు? ఏమి ఇగో మా పోరాలు 2 పోరాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబులు లేవు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, మావాడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంజనీర్ చదివిండు, జాబు లేదు. ఈయన 100 రోజులలో చదువుకున్న వాళ్ళకి జాబులు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఉన్న పోరాలకు. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకున్నాడు, ఎమ్మెల్యే కొడుకుకే ఇస్తాడు. టీచర్ కొడుకుంటే టీచర్ కొడుకుకే ఇస్తాడు జాబులు. బీద వాళ్ళని చూస్తున్నాడా? ఇప్పుడు మేము కన్నా కష్టం చేసి రూపాయి కష్టం చేసి పిల్లలను చదివించినాం. ఆడు సంవత్సరం చదివి ఇంటికాడ ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా చేయాలని పరిస్థితి? జాబ్ లేదు, ఎట్లా బతకాలాడు? వేరే ఇప్పుడు మేమంటే తుమ్మనాగలు కొడతాము, ఎట్లని కాసాం, పర్రం కాదు. ఆడు కాసాడా చెప్పు? చదువుకున్నాడు కాసాడా? ఎట్లా బతకాలాడు? ఎంపీ ఎలక్షన్లలో ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన పైన ఏం మాట్లాడుకుంటారు? రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎవరికి చేస్తా అన్న పనులు సరిగా అంటున్నాడు ఆయన. వార్తలు వింటున్నాం, అన్ని వింటున్నాం, చేసిన అంటున్నాడు. కానీ ఏది మాకైతే అందుతలేవాయి, మాకు అందుతలేవాయి, ప్రజలకు అందుతలేవాయి. చేసిన అంటున్నాడు. 6 గంటల గ్యారంటీలల్లా 4 చేసిన అంటున్నాడు, ఇంకా 2 అంటున్నాడు. 4 ఇట్లా ఒక ప్రజలది ఆడవిల్లలేదు, బస్సుది ఒకటి ఫ్రీ, అదొకటి పోతుంది, అదొకటే సక్సెస్. ఈ 3 అయితే ఇప్పుడు ఇక్కడ 3 కనిపిస్తారు. కొండా విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ 3 బరిలో ఉంటారంట. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇక ఎవరు గెలిచేది అంటే మొన్న అయితే ఇక బలవంతంగా టీఆర్ఎస్ గెలిచింది. అది ఇక చాలా మటుకు అయితే బీజేపీ అనుకుంటున్నారు ఇప్పుడైతే. ఎందుకంటే బీజేపీ వస్తే ఒకసారి వస్తే వాళ్ళది ఎట్లుంటుంది అనుకుంటున్నారు. అది కూడా గెలిస్తే ఇప్పుడు కేంద్రంలో జర మంచి పనులు చేస్తున్నాడు అని అందరూ పొగుడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా వస్తే మన మంచి పనులు చేస్తారు అనుకుంటున్నారు. ఇక దాని మీద ఇక రేపు ఎలక్షన్ వస్తే తెలుస్తుంది. కానీ ఎంత అమ్ముతున్నావు రోజు? 1000 రూపాయలు దాకా. 1000 రూపాయలు అమ్ముతున్నావు అని. ఎండాకాలం కాబట్టి బాగానే గిరాకుంటుంది. ఇప్పుడు నీ దగ్గరికి చాలా మంది కొబ్బరి నీళ్ళు తాగనీకి వస్తారు కదా, అవునా? పొద్దుకంగా అందరు మాట్లాడుకుంటారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఏమంటారే? ఇక దాంట్లో వాడతారు, కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. అరే ఇట్టే కూర్చున్న కాడ ఇప్పుడు ఆ పెద్ద మనిషి, ఆ పెద్దమ్మ 2 ముచ్చట్లు మాట్లాడతారు కదా. ఇక బావా వదిలే. సరే వీళ్ళంటే వదిలిపెట్టే పక్కన ఊరోళ్ళు వచ్చి తాగుతారు కదా, కాయ కొట్టుకొని వెళ్ళిపోతారు అంతే. సరే నువ్వేమనుకుంటున్నావు ఈసారి ఎంపీ ఎలక్షన్? మొన్న ఎవరికి వేసిన ఓటు? మీ మన్మడు నిలబడ్డా? మన్మడు ఏ పార్టీకి వేసినవే? నువ్వు ఏ పార్టీకి వేసినవే? పువ్వు గుర్తుకు వేసినవా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? నేనేం చెప్తాను, అది ఏ పార్టీ కాదు, మీ ఇష్టం. మా మన్మడు ఏ దానికి ఏమారో దానికి వేస్తావా? అంతేనా? ఆయన నుంచి ఖచ్చితంగా ఎత్తుకపోడు ఆడే. వస్తుందా పింఛన్? వస్తుందానే? వస్తుందా? ఎంత ఎక్కువ వస్తుందా? 2000? 2000. ఈయన 4000 ఇస్తా అన్నాడు అనుకుంటా కదా. రాలేదు 2000.